మేడం, ఈ మధ్యనే మీరు ప్రశిక్షణ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారిని కలిసినట్టున్నారు. సో కలిసి ఏదో రిప్రజెంటేషన్ ఇచ్చారు, ఏంటి మేడం అది? ఇప్పుడు కూటమి ధర్మం భాగంలో ఇప్పుడు ప్రభుత్వంలో మేము ఒక భాగస్వాములు కాబట్టి మేము ఆల్రెడీ సీఎం గారికి రజకుల యొక్క స్థితిగతులను ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. అలాగే మన లోకేష్ గారికి ఇచ్చాము. అలాగే మన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము ఒక రిప్రజెంటేషన్ పోస్ట్ ద్వారా పంపించాము. వారిని కలవలేదు ఇంకా. అలాగే భారతీయ జనతా పార్టీ తరఫున బీజేపీ చీఫ్ మాధవ్ గారిని ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రజకుల సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్తూ కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉన్నందుకు మరొక్క అడుగు ముందుకేసి రజకుల తరపున కేంద్ర ప్రభుత్వంలో ఒక దోబీ బోర్డు అనేది ఏర్పాటు చేయడము, ఏర్పాటు వల్ల దోబీ బోర్డు వల్ల రజకులకు ఎలాంటి స్థితి వస్తుంది, ప్రస్తుత స్థితిలో నుండి ఉన్నత స్థితిలోకి వెళ్ళడానికి దోబీ బోర్డు ఎంతవరకు మాకు అనుకూలంగా ఉంటుందనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాకు దోబీ బోర్డు రావడానికి బీజేపీ నుండి ఒక కేంద్ర ప్రభుత్వానికి మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. అలాగే మా మినిస్టర్ గారికి, సెంట్రల్ మినిస్టర్ గారికి, అలాగే బీజేపీ చీఫ్ ద్వారా కూడా ఒక రిప్రజెంటేషన్ పంపించాలని కోరుతూ ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రం ఇవ్వవలసిందిగా వీరి ద్వారా మేము ఒక రిప్రజెంట్ చేశాం.